అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీస్ హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. నిజానికి హెల్దీ జర్నీ జీవితంలో కావాలంటే డబ్బు అవసరం ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో చెప్పలేము. అందుకే బహుశా పైసామే పరమాత్మ హై అంటారు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఒక్కసారిగా డబ్బులు కావాలి గృహ అవసరాలకి, పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి, మరో దానికి, బిజినెస్ ఎక్స్పాన్షన్కి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటాం. కాబట్టి ఇటువంటి వాళ్ళ కోసం అండ్ అలాగే కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఈ నెల, నేను దాచుకుంటాను, మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వస్తే ఎక్కడైనా నేను భద్రంగా నా డబ్బులు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళ కోసం నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్ కంపెనీ బయలుదేరింది 40 సంవత్సరాల క్రితం. ఈ 40 సంవత్సరాల్లో 1200 మంది కస్టమర్ల అవసరాలు తీర్చడమే కాకుండా వాళ్ళతో ఒక చాలా దగ్గర బాండ్ ఒకటి ఏర్పరచుకుని ఒక చాలా రిలయబుల్ చిట్ ఫండ్ కంపెనీగా పేరు తెచ్చుకుంది నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్. ఇవాళ మనతో పాటు CEO ఆఫ్ నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్ మనందరికీ బోల్డ్ విషయాలు చెప్పబోతున్నారు అబౌట్ చిట్ ఫండ్స్. మహేష్ కుమార్ సింగ్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. మహేష్ గారు నమస్కారం. నమస్కారం అండి సార్, నార్త్ ఈస్ట్ అంటేనే కొంచెం చాలా కళకళలాడే ఒక ఆస్పిషియస్ నేమ్. ఎందుకంటే ఇంట్లో పూజా మందిరం పెట్టినా కూడా అక్కడే పెడతారు, నార్త్ ఈస్ట్లో పెడతారు. కాబట్టి ఈ కంపెనీ ఆవిర్భావం ఎలా జరిగింది చెప్పండి. మీరు అన్నట్టుగా మన తెలుగువారి సాంప్రదాయంలో ఈశాన్య దిక్కుకి చాలా ప్రాముఖ్యం ఉందండి. అలానే మా ప్రమోటర్స్ కూడా దాన్ని ఎక్కువగా నమ్ముతారు. వారు ఎటువంటి పని చేసినా, ఎటువంటి ఇంట్లో కార్యక్రమాలు కానీ, బిజినెస్ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈశాన్య దిక్కు నుంచి మొదలు పెట్టడం వారికి ఒక ఆచార్యం, వారికి ఒక భరోసాగా చేయడం జరుగుతుంది. అందుకే దాన్ని మా కంపెనీ పేరుగా మార్చుకోవడం జరిగింది. సో అసలు నార్త్ ఈస్ట్ ఆవిర్భావం ఎలా జరిగింది సార్? అంటే చిట్ ఫండ్ కంపెనీలు చాలా ఉంటాయి. ఇంకొక చిట్ ఫండ్ కంపెనీ నేను పెడితే ఇంకా ఇది చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతుంది, చాలా మందికి ఉపయోగపడుతుందని ఆలోచన ఎలా వచ్చింది మీ ఫౌండర్స్? ఈ ఆలోచన అండి, మన ఫౌండర్స్ అగర్వాల్ ఫ్యామిలీ అనేవాళ్ళు ఈ చిట్ ఫండ్ బిజినెస్ని దాదాపు 40 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారండి. ఒక చిన్నగా ₹1,00,000 చిట్ తోటి 40 సంవత్సరాలు వారు వారి ఫ్రెండ్స్ తోటి మొదలు పెట్టడం జరిగింది. కేవలం అందరికి తెలుసు, మన అగర్వాల్ ఫ్యామిలీ అంటే కొంచెం డబ్బున్న వాళ్ళు అని చెప్పేసి అందరం అంతే తెలిసింది అందరికీ. వారందరూ కలిసి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లాగా దీన్ని ఒక 40 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. అలా క్రమక్రమంగా విస్తరిస్తూ ఇండివిజువల్స్ నుంచి ఒక పార్ట్నర్షిప్ ఫామ్గా చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 8 సంవత్సరాల క్రితం దీన్ని ఒక కంపెనీ ఏర్పాటు చేయాలి, ఒక కార్పొరేటైజేషన్ దిక్కుగా వెళ్ళాలి, ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం ఒక పద్ధతిగా దీన్ని బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో 8 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. చిట్ ఫండ్ కంపెనీలో ఎలాంటి వాళ్ళు డబ్బులు పెట్టడానికి ఇష్టపడతారు, లేదు డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడతారు? మీరు ఇందాక చెప్పినట్టుగా అండి, డబ్బు అనేది అందరికీ అవసరం అండి. కానీ ఇందులో అంటే ప్రతి ఒక రకమైన బారోయింగ్కి అవసరం ఉంటుందండి, అలానే సేవింగ్స్ కూడా అవసరం ఉంటుంది. కాకపోతే ఇలానే మనం బ్యాంకులు కానీ, NBFCs కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇచ్చే ప్రోడక్ట్స్ లోపల ఐదర్ అదొక బారోయింగ్ ప్రోడక్ట్ అయి ఉంటుంది, లేకపోతే ఒక సేవింగ్స్ ప్రోడక్ట్ అయి ఉంటుంది. చిట్ ఫండ్ అనేది ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది మన దేశం లోపల నాటు దశాబ్దాలు, చాలా శతాబ్దాలుగా ఇక్కడ చాలా ప్రాచీనంగా ఉన్న ఒక వ్యవస్థ ఇది. మనకు అందరికీ తెలుసు, గ్రామస్తుల్లో కూడా చాలామంది మహిళలు, రైతులు చిన్న చిన్నగా గ్రూపులు ఏర్పడటం, అందరూ చిట్టీలు కట్టడం అంటారు, చిట్టీలు పాట పాడటం అంటారు. అందరి కోసం ఒకడి కోసం అందరు అన్నట్టుగా 10 మంది కలిసి డబ్బు పోగేసి ప్రతి నెల ఒకళ్ళ అవసరం తీర్చడం కోసం ఆ డబ్బుని వాడుకోవటం అంటూ జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. దీన్ని ఇప్పుడు ఒక కార్పొరేటైజేషన్గా, ఒక లీగలైజేషన్గా ఒక పద్ధతిలో గత 40 సంవత్సరాలుగా మన దేశం లోపల దీన్ని స్థాపించడం జరిగిందండి. ఈ ఇందాక చెప్పినట్టుగా 40 సంవత్సరాల నుంచి ఏదైతే బిజినెస్ చేస్తున్నామో, ముఖ్యంగా మేము ఒక 3 రకాల సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తుంటాం. అంటే మన దగ్గర చిట్స్ 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, ఇలా 30 లక్షల వరకు ఉన్న చిట్స్ ఏ ఉన్నాయో వీటిని ముఖ్యంగా మేము మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కోసం ఇవి ఆపరేట్ చేస్తాం. 30 లక్షల కంటే పైన 50 లక్షలు, 1,25,00,000 వీటిని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కోసం దీన్ని చూస్తుంటాం. దీనికంటే పైన అంటే 1,25,00,000 కంటే ఎక్కువ 2.5 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అలాంటి చిట్స్ మేము కేవలం MSME సెగ్మెంట్స్ కోసం చూస్తున్నామండి. మాకు చాలా MSME సెగ్మెంట్ నుంచి మాకు వస్తున్న ఆదరణ, ప్రోత్సాహం చాలా అద్భుతంగా ఉంది. అంటే మామూలుగా అదే బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఇటువంటి ఒక చిట్టీలో డబ్బు అవసరాలని తీర్చుకోవడానికి ప్రధాన తేడా ఏమిటి సార్? ప్రధాన తేడా ఏంటంటే, మన బ్యాంక్ లోపల మనం ఏదైనా మనకేమైనా లోన్ కావాలి అని మన బ్యాంక్ వారిని అప్రోచ్ చేసినప్పుడు మనం ఎందుకు ఆ డబ్బులు మనకు కావాలో వారికి చెప్పడం కంపల్సరీ. కరెక్ట్. మనం ఇల్లు కట్టుకుంటున్నామా, లేకపోతే ఒక కారు కొనుక్కుంటున్నామా, ఒక బిజినెస్ చేస్తున్నామా వాళ్ళకి చెప్పడం, ఆ ప్రాపర్టీ చూపించాలి, ఆ కారు చూపించాలి, దానికి కావాల్సిన ఆధారాలను చూపించాలి, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్టు, దానివల్ల మనకి ఎలా ఆదాయం వస్తుంది, మరి మనం నెలకు ఎంత కడతాము,
అలాంటి లెక్కలన్నీ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. దానికి కావాల్సిన కొటేషన్స్, ప్రాజెక్ట్స్, ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది. కానీ చిట్ ఫండ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి ఎటువంటి వాళ్ళు ఎందుకు కావాలి డబ్బులు అనేది మనం అడగమండి. అది వాళ్ళు ఎటువంటి అవసరాలకైనా సరే, అవసరాలు అవే ఉండొచ్చు. అదే మీరు అన్నట్టుగా అది వాళ్ళకి పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు, పిల్లల చదువులకు కావచ్చు, ఇంటి నిర్మాణానికి కావచ్చు, ఎటువంటి అవసరాలు ఉన్నప్పటికీ కూడా మన చిట్ ఫండ్ లోపల వారు అటువంటి లావాదేవీలు, అంటే నేను చెప్పేది ప్రాజెక్ట్ రిపోర్ట్లు, ఎస్టిమేషన్స్, కొటేషన్స్ అవేమి పెద్ద తతంగం లేకుండా ఈజీ టు ఆపరేట్ అంతే, ఈజీ టు జాయిన్, ఈజీ టు ఆపరేట్, ఈజీ టు గెట్ ద మనీ. అండ్ ఇతర కంపెనీల దగ్గరికి వెళ్తే కూడా ఏదో ఒక షూరిటీ అడుగుతారు. అంటే ఇక్కడ మనం కూడా షూరిటీ అడుగుతామండి. షూరిటీ అడగని కాదు, ఇక్కడ ఒకటి ఈజ్ ఆఫ్ బిజినెస్ అండి. ఓకే, ఈజ్ ఆఫ్ బిజినెస్ చాలా సింపుల్ గా మనం ఇచ్చేస్తాం. కేవలం మనం అడిగేది ఏ మిగతా పేపర్స్, అంటే ముఖ్యంగా ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయినా ముఖ్యంగా కేవైసీ తీసుకోవాలండి. అది గవర్నమెంట్ వారి రూల్ అది. కాబట్టి మనం కేవైసీ తీసుకోవడం పాటు కేవలం ఒక ముగ్గురి షూరిటీలు మనం తీసుకుంటాం. దాన్ని బట్టి వాళ్ళు ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, వారి షూరిటీని తీసుకుని మనం ఇవ్వడం జరుగుతుంది. బట్ షూరిటీ అంతవరకు ఓకే, కానీ ఏదైనా పెద్ద అసెట్స్ కానీ బంగారం తాకట్టు పెట్టడం ఇవన్నీ అవసరం ఉంటుందా? లేదండి, అలాంటివి అవసరం లేదండి. కాకపోతే ఎవరైనా కస్టమరు నాకు ఎవరు షూరిటీస్ దొరకట్లేదు, కాకపోతే బంగారం మాత్రం మనం తీసుకోలేమండి. కాకపోతే నా దగ్గర ఏమైనా ఎల్ఐసి పాలసీస్ ఉన్నాయి, అలాంటి లిక్విడ్ సెక్యూరిటీస్ మనం తప్పకుండా తీసుకోవచ్చు. రైట్. సో టిపికలీ సార్, ఇంతవరకు ఈ 1200 మంది కస్టమర్స్, క్లయింట్స్ మీకు లాయల్గా దే కీప్ కమింగ్ బ్యాక్. ఎలాంటి వాళ్ళు, ఏ అవసరాలకి వాళ్ళు మీరు ఒక సడన్గా మీరు భలే వచ్చి ఆదుకున్నారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉండుంటాయి. ముఖ్యంగా అండి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ అండి. ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లోపల వాళ్ళు ఎటువంటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఉన్న బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా, ఇంకో కొత్త మిషనరీ కావాలనుకున్నా, ఇట్లాంటి వాటికి మన దగ్గర ఎంఎస్ఎంఈ కస్టమర్స్ మన దగ్గరికి రావటం చాలా త్వరగా, అట్లాంటి ఇందాక చెప్పినట్టుగా ఈ కొటేషన్లు, ఎస్టిమేషన్లు బాదరబందీ లేకుండా అతి త్వరగా వారికి కావాల్సిన ఆర్థిక అవసరాలకి మనం దానికి తోడ్పడ్డాము అని చెప్పేసి మనకు చాలా నమ్మకంగా చెప్తారండి. చాలా చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే నిజంగానే అక్కడికి ఇప్పుడు మీ వైపు నుంచి వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, వాళ్ళ వైపు నుంచి మీ మీద నమ్మకం ఉండాలి. దాదాపుగా ఈ కంపెనీ, ఇది పేరుకి కంపెనీ కానీ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లా, కుటుంబం లాగా చెప్పారు. మేము ఇప్పుడు కూడా అలానే అంటామండి. నార్త్ ఈస్ట్ ఫ్యామిలీ కంపెనీ అనండి, నార్త్ ఈస్ట్ ఫ్యామిలీ అంటామండి. అది మా స్టాఫ్ కావచ్చు, మా కస్టమర్స్ కావచ్చు, మేమంతా కలిసి ఒక కుటుంబం లాగా చూస్తాం. ఈ ఎంఎస్ఎంఈస్ కాకుండా వ్యక్తిగత అవసరాలకి, పెళ్లిళ్ళకి, వాటికి కూడా మీరు ఇస్తారు కదా సార్? అంటే మీరు అన్నట్టుగా ఒక అవసరాలకి, అంటే అది ఎటువంటి అవసరమైనా కావచ్చు అండి. మనిషికి డబ్బు అవసరం చాలా రకాలుగా అవసరాలు ఉంటాయండి. అది ఇల్లు కట్టుకోవటం కావచ్చు, పిల్లల అమ్మాయి పెళ్లి కావచ్చు, చదువు సార్, ఇప్పుడైతే ఎడ్యుకేషన్ సీజన్ నడుస్తుంది. అవునండి, ఎడ్యుకేషన్ సీజన్, వీటికి కావచ్చు. ముఖ్యంగా ఇలాంటి విషయాలకి మనం తప్పకుండా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఎంత తొందరగా, ఇప్పుడు సపోజ్ ఒక 2 నెలల్లో నాకు ఒక 10 లక్షలు అవసరం పడుతుంది అని తెలుసుకున్నాను అనుకోండి, వెంటనే నేను ఏం చేయాలంటే ఇటువంటి ఒక పరిస్థితిలో? అంటే ఇప్పుడు ఈ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం మనం ఒక కమిట్మెంట్ అంటూ ఇవ్వలేమండి. అంటే మీకు కరెక్ట్గా 2 నెలల్లో మేము తప్పకుండా మీకు ఇస్తామని చెప్పడం అది చట్టవిరుద్ధమైన. కరెక్ట్, అవును. మనం కస్టమర్స్ని, అయ్యా మీరు మన చిట్లో జాయిన్ కండి, ఆ రోజు చిట్ పార్ట్లో మీరు పాల్గొనండి, ఆ రోజు మీ అదృష్టవశాత్తు మీకు కనుక చిట్ అలాట్ అయితే మనం తప్పకుండా మీకు అలాట్ అయినా మీరు మాకు కావాల్సిన షూరిటీలను సమర్పించిన 20 రోజుల లోపల మీకు తప్పకుండా అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్తామండి. చాలా గర్వంగా చెప్పగలిగే విషయం ఒకటి మేడం గారు, హైదరాబాద్ అంటే తెలంగాణలో దాదాపు ఒక 750 చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయండి. 750 చిట్ ఫండ్ కంపెనీస్లో కూడా మనం ఒక కస్టమరు వారికి కావాల్సిన చిట్టు పాడుకొని అందుకు కావాల్సిన షూరిటీస్ కానీ, పేపర్స్ కానీ మనకి ఇచ్చిన 20 రోజుల లోపల తప్పకుండా అతనికి డిస్బర్స్మెంట్ చేస్తున్న ఏకైక సంస్థ నార్త్ ఈస్ట్ అని చాలా గర్వంగా చెప్పగలను. చాలా గర్వంగా చెప్పగలను. ఇది చాలా కస్టమర్స్ మా దగ్గరికి వచ్చి, అసలు మేము అనుకోలేదండి మీరు ఇంత తొందరగా ఇస్తారు, మిగతా అది ఇంకా లేట్ అవుతుంది, మిగతా వేరే కంపెనీల్లో మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ మీరు మమ్మల్ని క్లీన్ బోల్డ్ చేశారు సార్ ఈ విషయాలు అని చెప్తారు. సో చాలామంది సార్ డబ్బులు దాచుకోవడానికి కూడా చిట్టీలు కడతారు. అంటే వాళ్ళకి వెంటనే అవసరం లేదు, కానీ వాళ్ళు అలా ఒక చిన్న చిట్టి కట్టి, నేను చిట్టి పెట్టి అది సేవ్ అవుతుంది, దాని మీద నాకు రిటర్న్ వస్తుందని, ఆ మోడల్ గురించి చెప్పండి సార్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అండి, ఈ చిట్ ఫండ్ లోపల 2 రకాలైన కస్టమర్స్ ఉంటారండి. ముందు ఎవరైతే మన దగ్గర ముందుగా తీసుకుంటారో చిట్ అమౌంట్, వారంతా బారోవర్స్ అంటాము. అది కాకుండా చివరిలో తీసుకునే వాళ్ళంతా సేవర్స్ అండి. ఎకనామిక్ సినారియో చూస్తే వడ్డీ రేట్లు ఒకవేళ తగ్గిపోతున్నాయి, షేర్ మార్కెట్ చాలా వొలటాలిటీ ఉంటుంది. సో ఇలాంటి వాటిని తట్టుకోకుండా నాకు రిస్క్ ఫ్రీగా నేను ఒక దగ్గర ఏదైనా ఒక సంస్థలో నేను పెట్టుబడి పెట్టాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే
నాకు నా డబ్బులు ఒక రీజనబుల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ROI తోటి నాకు వెనక్కి రావాలి అని ఒక కస్టమర్ అనుకుంటే చాలా నమ్మకంగా చాలా భరోసాగా మన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చండి. అందుకని ప్రతి గ్రూప్లో కూడా మన దగ్గర సేవర్స్ ఉంటారండి. చివరి లోపల తీసుకున్న వారికి తప్పకుండా 12 నుంచి 15% ఇంట్రెస్ట్ రేటు తప్పకుండా వర్కౌట్ అవుతుంది. అంటే 12 నుంచి 15 అంటే దాదాపు మనకి FDల కంటే చాలా 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 మంచి రేట్ అండి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో చాలా మంచి రేట్ అండి. అందులో ఈ చిట్టీల నిడివి ఎంత చిట్టీల నిడివి అండి అది గ్రూప్ని బట్టి ఉంటుందండి. మినిమం 25 నెలల నుంచి 50 నెలల వరకు అండి మన కంపెనీ లోపల. అదే మనం చిట్ ఫండ్ యాక్ట్ కింద చూసుకుంటే అది 10 సంవత్సరాల వరకు చేయొచ్చు. కానీ 10 సంవత్సరాల వరకు ఎవరికి కష్టం కాబట్టి అంత లాంగ్ టైం హొరైజన్ ఉంచుకోవటం వరకు మనం 50 నెలల వరకు మనం చూస్తాం. సో సపోజ్ చిట్టి కట్టడం మొదలు పెట్టారు సార్ ఎవరైనా, మధ్యలో అర్ధాంతరంగా వాళ్ళు కట్టలేని పరిస్థితికి వెళ్తే టిపికలీ అలాంటి వాటికి పరిష్కారాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. ఒక రకంగా ఈ కస్టమర్ తరఫున ఇంకెవరైనా కస్టమర్స్ వారి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి టేక్ ఓవర్ చేస్తాము అంటే సంతోషంగా దానికి మనం ఒప్పుకుంటామండి. ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఆయన ఎంత కట్టాడో వాళ్ళిద్దరి మధ్యలో ఆ డబ్బులు ఆయనకి వెనక్కి ఇచ్చి ఈ కొత్త కస్టమర్ని మనం ఆన్బోర్డ్ చేసుకొని మనం అతన్ని మన కస్టమర్గా భావించి ప్రయాణం చేయొచ్చండి ఒక రకంగా. అలా కాదు నాకు ఇంకెవరికి నేను ట్రాన్స్ఫర్ చేయలేను, నా డబ్బులు నాకు వెనక్కి కావాలి అంటే మరి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం మరి కంపెనీ కట్టవలసిన కమిషన్ ఒకటి కట్ చేసుకొని మిగతా డబ్బులంతా వారికి ఏ రోజైతే మనకు రిక్వెస్ట్ ఇస్తారో ఆ రోజు నుంచి 24 గంటల లోపల వారి అకౌంట్ లోపల వేసేస్తారు. సో అది ఆ భరోసాతోటి వస్తారు అందరి మీద. తప్పకుండా, ఎందుకంటే పరిస్థితులు ఎలా వస్తాయి చెప్పలేమండి. కరెక్టే మీరు అన్నట్టుగా మన చిట్టి ప్రారంభోత్సవంలో మన దగ్గర పెట్టినప్పుడు ఆశాజనకంగా ఉండొచ్చు. దాని తర్వాత ఏదైనా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. అలాంటి సందర్భాలు వస్తాయండి మన దగ్గర. వచ్చిన కస్టమర్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రీఫండ్ ఆర్ సబ్స్టిట్యూషన్ ఏదో ఒకటి తప్పకుండా చేస్తాం. ఇక చాలా మౌలిక ప్రశ్న, చిట్ ఫండ్ అనగానే అందరూ చిట్ ఫండ్ యాక్ట్ పరిధిలో ఇది చట్టపరమైన ఒక చాలా మంచి ఆప్షన్ అని తెలిసినా కూడా చిట్ ఫండ్స్లో మనం మోసపోతామేమో, ఏం జరుగుతుంది, మనకు ఎలా తెలుసు ఈ కంపెనీ విశ్వసనీయత అని చాలామంది కొంత ఆందోళన పడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే ఒక గుడ్ చిట్ ఫండ్ ఎలా ఉండాలి? చాలా మంచి ప్రశ్న వేశారండి. చిట్ ఫండ్ ఇండస్ట్రీ మీద కొన్ని కొంత అపోహ కొన్ని ఉండొచ్చు మార్కెట్ లోపల. అంటే దీనివల్ల బహుశా రీసెంట్గా కొన్ని స్కాములు జరిగాయి, మన రాష్ట్రంలో జరిగాయి, మన పక్క జిల్లాలో జరిగాయి, దేశంలో కూడా కొన్ని వేరే రాష్ట్రాల లోపల చాలా పెద్ద అమౌంట్స్ లోపల స్కాములు జరగడం వల్ల దీని మీద ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్, ఒక రకమైన అపోహలు ప్రజల్లో ఉన్నాయండి. ఇవి ఇలా ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి లోతుగా వెళ్ళి చూస్తే 2 రకాలుగా ఉంటాయండి ఇందులోపల. ఒకటి ఏంటంటే కంపెనీ తరఫున వచ్చే ప్రాబ్లమ్స్, రెండోది కస్టమర్స్ తరఫున వచ్చే ప్రాబ్లమ్స్. మొదటగా కంపెనీ తరఫున వచ్చే ప్రాబ్లమ్స్ ఆలోచిస్తే ఇందులో అండి మనం 10 మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాం, అందులో ఒక వ్యక్తికి ఇస్తున్నాం. ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లోని కంపెనీ ఒక రకంగా మేనేజ్ చేయగలిగితే పర్ఫెక్ట్ అండి. ఆ కంపెనీ ఒక విశ్వసనీయత, భరోసా అనేది తప్పకుండా కస్టమర్స్లో పెరుగుతుంది. అలా కాకుండా మనకి కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు మనం పాటపడిన కస్టమర్స్ ఇవ్వకుండా అది వేరే రకంగా కనుక ప్రమోటర్స్ కానీ కంపెనీ కానీ వేరే రకంగా దాన్ని డైవర్ట్ చేయడం జరిగితే అలాంటి డైవర్షన్ లోపల మళ్ళీ మనం కస్టమర్స్కి మనం డబ్బులు ఇవ్వలేకపోవడం, ఆ భరోసా తగ్గటం అనేది జరుగుతుందండి. అది చాలా చాలా విచారించదగిన విషయం. అలా చేయకుండా ప్రమోటర్స్కి కాన్ఫిడెంట్గా లేదు నేను దీన్ని నేను ఎందుకు డబ్బులు వచ్చాయో దానికే నేను వినియోగిస్తాను అని వినియోగించగలిగితే తప్పకుండా ఆ కంపెనీ స్థిరంగా లాంగ్ రన్ లోపల ఉండగలదండి. మేము 40 సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉన్నామంటే ఇలా మేము దాన్ని ఆ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ని మేము మేనేజ్ చేయగలగటం అది మా ప్రత్యేకత అండి. ఇక కస్టమర్స్ దగ్గరికి వస్తే ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రూప్ లోపల 30 మంది 50 మంది కస్టమర్స్ ఉంటే అంతమంది కస్టమర్లు మనం కడితేనే మనం పాటపడిన కస్టమర్కి మనం ఇవ్వగలమండి. ఒకవేళ మనకి కస్టమర్స్ మన దగ్గర రికవరీస్ రావట్లేదు అనుకోండి, అట్లాంటప్పుడు బహుశా మనం ఈ పాటపడిన కస్టమర్కి మనం డబ్బులు ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అవును. అందుకని మనం ఏం చేస్తామంటే అండి మన దగ్గర తీసుకునేటువంటి కస్టమర్స్ని చాలా ఫిల్టర్ చేస్తున్నామండి. చాలా ఫిల్టర్ చేసి ఆర్థిక శాస్త్రంలో ఎప్పుడు చెప్తారు, ఒకటి ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు పే అంటారండి. ఈ రెండు ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు పే, అతనికి ఎంత ఆదాయం వస్తుంది అంటే ఎవరైనా వచ్చి ఎవరో ఒకళ్ళు వచ్చి నేను ₹1,00,000 చిట్టు కడతాను అంటే అది తీసుకోవడం బహుశా నాకు సంతోషమేమో, కానీ లాంగ్ రన్ ఆలోచించి అతను ఈ 1 crore చిట్ కానీ 5 lakhs చిట్ కానీ ఎంత అనుకుంటే అంత ఆదాయం వస్తుందా, అంత మనకు కట్టగలడా అని చెప్పేసి మనం అసెస్ చేస్తాం. అతని మిగతా సిబిల్ రిపోర్ట్స్, అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసి అతని నడవడికి ఎట్లా ఉంది,
కడుతున్నాడా ప్రతి నెల, అతనికి కావాల్సిన ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐస్ సక్రమంగా కడుతున్నాడా చూసి అప్పుడే మనం ఆన్బోర్డ్ చేస్తామండి. సో డ్యూ డిలిజెన్స్ అన్ని చాలా బాగా చేస్తామండి. బాగా బహుశా ఒక రకంగా కొంతమంది కస్టమర్లు దానివల్ల ఇబ్బంది పడతారేమో, కానీ లాంగ్ రన్ లోపల అది కస్టమర్స్కి, కంపెనీకి, మిగతా అందరికీ మంచిదనే ఉద్దేశంతో మనం చేస్తామండి దాన్ని. రైట్ సార్. మీకు మీ దగ్గర మామూలు మధ్యతరగతి అవసరాల కోసం చాలా ఇబ్బంది పడి, లేదు ఎవరో అవసరం ఉండి, డబ్బు అవసరం ఉండి వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి చిట్టి కట్టి సకాలంలో వాళ్ళకి పాడి బై ఛాన్స్ వాళ్ళకి టైంకి డబ్బులు దొరకడం అన్నది, అది అలాంటి ఒక కేసు కానీ ఒక స్టోరీ కానీ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అలాంటివి కోకొల్లలండి. అలాంటి వారందరి మనం వీడియో తీస్తామండి. తీసి మన కంపెనీకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అలాంటి వీడియోస్ అంతా మనం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అది కొంతమంది కస్టమర్స్ వారే కాకుండా మొత్తం ఫ్యామిలీతో కలిసి వస్తారు మన దగ్గరికి. వారు, వారి స్పౌజ్, వారి పిల్లలు, వారందరూ ఆనందంగా వచ్చి మన దగ్గర ఆ రోజు ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టుగా 20 రోజుల లోపల వారికి ఇవ్వడం అనేది మనకు ప్రత్యేకత అండి. అందుకని ఆ 20 రోజుల లోపల వారు ఆ చెక్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో కుటుంబం అంతా కలిసి మన దగ్గరికి వచ్చి వాళ్ళకి మనకు ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్తారు. అలాంటివి మనం చాలా వీడియోస్ తీసి మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరిగిందండి. సార్, మీరు ఆర్థిక అవసరాలు ఎలా ఉంటాయో మీరు సీఈఓగా మీ అనుభవం ఈ కంపెనీతో మీ ప్రయాణంలో చూశారు కదా సార్. ఏమిటి అసలు డబ్బుల్ని సక్రమంగా ఖర్చు చేయడం, దాచుకోవడం వెనక మూల సూత్రాలు ఎలా ఉండాలి? వారెన్ బఫెట్ గారి సలహాలు చూస్తే ఒకలా ఉంటాయి, ఇంకొకళ్ళ సలహా చూస్తే ఎక్కువలా ఉంటాయి. మీరు నేర్చుకునేది ఏంటి సార్ అబౌట్ సేవింగ్ అండ్ స్పెండింగ్? ప్రతి మనిషికి పొదుపు అన్నది తప్పనిసరి అండి. పొదుపు అన్నది కాకపోతే ఒక రకంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నా ఆదాయం ఇంత, ఇందులో నేను ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలింది నేను పొదుపు చేస్తాను అన్నది సరైన పద్ధతి కాదేమోనండి. నా ఆర్థిక అవసరాలు అది, నా ఆర్థిక ప్రణాళిక ఇది, నా ముందు నాకు ఈ అవసరాలు రావచ్చు, దానికోసం ఎంత అవసరం పడుతుంది, దానికి నేను ఎంత సేవ్ చేయాలి, ఇప్పుడు దాని ప్రకారం ఖర్చుల్ని కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకొని అంత అమౌంట్ కంపల్సరీగా మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనం ప్రణాళిక వేసుకొని సేవ్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి అండి. దానికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా చిట్టి అనేది ఒక మంచి సాధనం అండి. మంచి సాధనం వెన్ కంపేర్డ్ విత్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అవైలబుల్, రిస్క్ ఫ్రీ. ప్రస్తుతానికి షేర్ మార్కెట్ లోపల చాలా మంచి రిటర్న్స్ రావచ్చు, బట్ అందరికీ తెలుసు, అందరికీ ఆ ఎక్స్పర్టైజ్ అంటూ ఉండదండి షేర్ మార్కెట్లో ఉన్నది. జరిగినంత కాలం జరుగుతుంది, మరి చాలా ఉడుకుదుడుకులు చూసాం మనం మన దేశం లోపల. షేర్ మార్కెట్ లోపల చాలా రిస్క్ ఫ్రీగా సజావుగా జరిగే ఒక వ్యవస్థ అంటే చిట్ ఫండ్ వ్యవస్థ అండి. అంతే, చిట్ ఫండ్ వ్యవస్థ ఇస్ అంటే హాయిగా మనం నిశ్చింతగా మీద చేసుకొని ఉండగలిగిన వ్యవస్థ అండి. అండ్ అలాగే సార్, సేవర్స్కి సపోజ్ వస్తున్న జీతంలో ఏదో కొంత ఖర్చు పెట్టాక ఒక 50,000 మిగిలిపోతుంది బ్యాంక్ అకౌంట్లో, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చిట్ ఫండే బెస్ట్ అంటారా? ఇంకేమన్నా సలహాలు, సూచనలు ఇస్తారా? అంటే తప్పకుండా అండి. డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనేది ఒక ఎకనామిక్స్ లోపల ఒక మంచి సిద్ధాంతం అండి. అందులోపల మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ యూ కెన్ సర్టన్లీ ఇన్వెస్ట్ ఇన్ ది చిట్ ఫండ్స్ అండి. మిగతా అలానే డైవర్సిఫై చేస్తూ కూడా మిగతా అసెట్ క్లాసెస్ ఉన్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేట్ చాలా బాగుందండి. అలాంటి గోల్డ్ ఈటీఎఫ్లో కానీ ఫిజికల్ గోల్డ్లో కానీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. But the best instrument in the today's market is a chit fund. Liquid, accessible, easy to operate, easy to get, easy to onboard, easy to exit. So ease of business at every stage of operation. ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు ఆబ్వియస్లీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే తెరపై డిస్ప్లే అవుతున్న నంబర్ ద్వారా తప్పకుండా అండి, తప్పకుండా వారు చేస్తే అక్కడ మా సేల్స్ టీం వారు ఉంటారు, మా మార్కెటింగ్ వారు ఉంటారు. వాళ్ళ అవసరాన్ని బట్టి మీరే సలహా ఇస్తారా? ఇంత చిట్టిలో ఇంత తీసుకోండి ఇన్ని నెలలని? తప్పకుండా అండి. ముందు వారిని అడుగుతాం మీకు ఏది కంపల్సరీ అని. లేకపోతే వారిని ఒకసారి వారి ఎకనామిక్ సిచ్యువేషన్ ఒకసారి మనం అసెస్ చేసి, లేదంటే ఈ చిట్టుకి బదులు మీకు ఈ చిట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే కొన్ని మన దగ్గర రన్నింగ్ చిట్స్ ఉంటాయి, కొన్ని మనం స్టార్ట్ చేయబోయే చిట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం సలహాలు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది నిత్యం మీరు యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఫర్ సచ్ ఫ్యామిలీస్. That's a blessing for all of us. Yes sir. నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్ కంపెనీ యొక్క విజన్ ఏమిటి అంటే, రాబోయే 10-20 ఇప్పుడు 1,200 మంది కస్టమర్స్ ఆల్రెడీ మీ వెంట ఉన్నారు, మీతో ఉన్నారు. ప్రస్తుతానికండి మేము ఒక సాలీనా అంటే యాన్యువల్గా ఒక 400 కోట్ల బిజినెస్ చేస్తున్నాం. ప్రస్తుతం ఒక 60 మంది స్టాఫ్ మన దగ్గర ఉన్నారండి. ఇది మనం ఒక 2 సంవత్సరాల లోపల ఈ బిజినెస్ 400 నుంచి ఒక 1000 కోట్లు చేయాలని, ఇంకా అంతకంటే కూడా ఎక్కువ ప్రణాళికలు ఉన్నాయండి. ప్రస్తుతం అంత దూరంగా చెప్పడం భావ్యం కాదేమో, కానీ ఒక 2-3 సంవత్సరాల్లో ఈ 400 బిజినెస్ని మనం ఒక 1000 కోట్ల బిజినెస్కి తీసుకెళ్లాలని మా ప్రగాఢమైన నమ్మకం అండి.
పెద్ద పెద్ద చిట్ ఫండ్స్, పెద్ద పెద్ద ఎంఎస్ఎంఈ యూనిట్స్ అందరూ కూడా మనకు ప్రోత్సాహంగా మన వెన్నుతన్ని ఉంటున్నారు. కాబట్టి అందులో కంపెనీ కూడా చాలా కొత్త కొత్త విషయాలు, అంటే వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఏ డిజిటల్ జర్నీ అండి. మా ఆఫీస్ లోపల పేపర్ వాడకం పూర్తిగా తగ్గించేసి కస్టమర్ అప్లికేషన్ దగ్గర నుంచి కస్టమర్కి డబ్బులు ఇవ్వడం వరకు టోటల్ జర్నీ మనం డిజిటలైజేషన్ చేసే ప్లాన్లో ఉన్నామండి. కాబట్టి విత్ దట్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అండ్ విత్ ద డిజిటలైజేషన్ వీఆర్ షూర్ ఐ థింక్ వీ విల్ రీచ్ దట్ మార్క్ అండి. బయటికి ఎంత కార్పొరేటైజ్ జరిగినా కూడా ఆబ్వియస్లీ ఆ వార్మ్త్ అండ్ ఆ ఎమోషన్ ఆఫ్ ఒక అవసరం తీరాలి టైంకి అన్నది, అది మాత్రం ఎప్పటికీ అలా కలకాలం ఉంటుంది తీసుకునే వాళ్ళ దగ్గర, మీ దగ్గర. ఎందుకంటే ఆ బంధం నమ్మకంతో నడిచే బంధం కాబట్టి. మీరు చాలా మంచి మాట చెప్పారు. మేము ఎలా దాన్ని చెప్తామండి, చిట్ అంటామండి, CHIT. C is character, H is for honesty, I for integrity, T for trust. మేము ఈ 4 మాకు మూల స్తంభాలుగా తీసుకొని మేము పనిచేస్తున్నామండి. సో సర్టన్గా అది మేము తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి అండి చెప్పడానికి అంత గర్వం. అంటే చాలామంది కస్టమర్లు మన దగ్గర పేమెంట్ చేసిన వాళ్ళు రిసిప్ట్ కూడా అడగరండి. రిసిప్ట్ కూడా అంటే మనకు వాళ్ళ మీద ఉన్న భరోసా. ఎందుకంటే కొంత 40 సంవత్సరాల ప్రయాణంలో 2 జనరేషన్స్ మన దగ్గర మనతో కలిసి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎంత నమ్మకం అంటే మన మీద, కట్టిన తర్వాత కట్టాం కదండి మీ దగ్గర, మీ మనిషి వచ్చి తీసుకెళ్ళాడు, మాకు ఆ నమ్మకం ఉంది, మీరు ఇవాళ కాకపోతే రేపు రెసిట్ ఇవ్వండి, ఏం పర్లేదు అని చెప్తారు. మరి అటువంటి ఆ నమ్మకం, ఆ భరోసా కస్టమర్స్కి మనం ఇవ్వగలుగుతాం. సో అయితే మొత్తానికి నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్స్ 40 ఏళ్ల ప్రయాణంలో ఇంకా రాబోయే తరాలు ఇది నడుస్తూ చాలామందికి ఉపయోగపడడమే కాకుండా, అలాగే చాలామంది దగ్గర వ్యర్థంగా ఉండే కొంత డబ్బు ఏదైతే ఉందో అది ఇంకోళ్ళకు ఉపయోగపడే విధంగా ఇది డైవర్ట్ అయ్యి అదొక అంటే వర్ధిల్లుతుంది కంపెనీ అని చెప్పి ఆశిస్తున్నాం. మహేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.